ఈ ధనిష్ట నక్షత్రంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఏ పాదంలో జన్మించినా సరే, ఒకటో పాదంలో పుట్టినా, రెండో పాదంలో పుట్టినా, మూడో పాదంలో పుట్టినా, నాలుగో పాదంలో జన్మించినా సరే, చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజలు ఏమీ కూడా అవసరం లేదండి. ఇది దోషం లేని నక్షత్రం. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఉత్తరం వైపు ఉన్న ఇళ్లలో నివసించకపోవటమే మంచిది. అంటే అభివృద్ధికి ఆటంకాలు వస్తాయి ఎక్కువగా. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా దూకుడుతనాన్ని ప్రదర్శిస్తారండి. ఆతృతగా ఉంటారు, తొందరపడి పనులు చేస్తారు, కష్టపడి పని చేస్తారు, తెలివితేటలుంటాయి, నిజాయితీ ఉంటుంది, డబ్బు పైన కాస్త వ్యామోహం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆత్రం ఎక్కువ అండి, ఆతృత ఎక్కువ. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న తపన ఎక్కువ. కానీ ధైర్యవంతులుగా చెప్పవచ్చు, జ్ఞానవంతులుగా చెప్పవచ్చు. డబ్బు పైన మాత్రం కొద్దిగా వ్యామోహం ఉంటుందండి. ఈ ధనిష్ట నక్షత్రానిది రాక్షస గణం అండి. కాబట్టి పట్టుదల ఎక్కువ. నేను చెప్పిందే జరగాలి అనుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వినరు. ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా మంచి శారీరక రూపాన్ని కలిగి ఉంటారండి. చూడగానే అందంగా ఉంటారు, ముఖంలో కళ ఉంటుంది, చురుకుగా ఉంటారు, బాగా మాట్లాడతారు, ఆలోచనాత్మకంగా ఉంటారు, తెలివైన వారు, జ్ఞానవంతులుగా చెప్పవచ్చు. అయితే ఒకటో పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత స్థూలకాయం పెరిగే అవకాశాలు ఉంటాయి, బరువు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఒకటో పాదంలో జన్మించిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీరిని ఏ ప్రదేశంలో అయినా సరే ఒక 4 రోజులు పెట్టండి, నాయకుల్లాగా ఉంటారు. ఎవరో ఏదో చెప్తే వీరు వినటం కాదు, వీరు వెనకాల 10 మంది ఉండేలాగా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ధైర్య సాహసాలు ఎక్కువ. తండ్రితో అనుబంధం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. తల్లి మీద కంటే కూడా తండ్రితో ఎక్కువగా రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఈ ఒకటవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఉద్యోగంలోనైనా బాగానే రాణిస్తారు, వ్యాపారంలోనైనా సరే బాగానే రాణిస్తారండి. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకటవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో కాస్త మొరటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినరు. 6 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. చదువు విషయంలో కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ జరుగుతుంది. ఈ 18 సంవత్సరాల సమయంలో, అంటే 6 నుండి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క నీడలో ఉంటారు. కాబట్టి కష్టం, రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెద్దగా తెలియదండి. కాలం అలా గడిచిపోతుంది. 24 సంవత్సరాలు ఎప్పుడైతే వీరికి దాటతాయో రెస్పాన్సిబిలిటీస్ అనేవి విపరీతంగా పెరుగుతాయండి. అంటే 40 సంవత్సరాల వరకు కూడా వీరికి గురుదశ అనేది ఉంటుందండి. సమస్యలు కాస్త తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, కానీ దానితో పాటుగా బాధ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతారు, అయినప్పటికీ బాగా కష్టపడతారండి. ఈ 16 సంవత్సరాల కాలంలోనే మంచి అభివృద్ధిని సాధిస్తారు, బాగా సంపాదిస్తారు. కానీ ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు సంపాదించినా ఎంత కష్టపడినా సరే డబ్బులు పోగు చేసేదల్లా 24 నుండి 40 సంవత్సరాల మధ్య కాలంలోనేనండి, గురుదశ కాలంలో మాత్రమే. ఈ మధ్య కాలంలో దుబారా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 40 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శని దశ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సంపాదన కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కష్టపడినా సంపాదించినా 24 నుండి 40 సంవత్సరాల మధ్య కాలంలోనే. ఆ తర్వాత డబ్బులు అనేవి మీ చేతిలో ఉండవండి. 40 నుండి 59 సంవత్సరాల మధ్య కాలంలో. మళ్ళీ 59 సంవత్సరాల నుండి
76 సంవత్సరాల మధ్య కాలంలో బుధ దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి, అడ్డంకులు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి, ఆటంకాలు తగ్గుతాయి. మిగిలిన జీవితం మొత్తం కూడా ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుగ్గా ఉంటారండి, ధైర్యవంతులు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, విద్యావంతులుగా ఉంటారు, అందరికీ సహాయం చేసేవారిలాగా ఉంటారు. కొత్త విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడేం జరిగినా సరే ముందుగా వీళ్ళు తెలుసుకోవాలి అనుకుంటారు. ఇతరులను గౌరవిస్తారు, గౌరవింపబడతారు కూడా. బయటి వారు వీరికి బాగానే సహాయం చేస్తారు, కానీ రెండవ పాదంలో జన్మించిన వారికి అయిన వారిలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారండి. బయటి వారేమో వీరిని బాగా ప్రేమిస్తారు, వీరిని అభిమానంగా చూసుకుంటారు, ఆప్యాయతగా ఉంటారు. కానీ బంధువుల విషయానికి వస్తే మాత్రం బంధువుల్లోనే కొంతమందితో వీరికి శత్రుత్వం ఉంటుందండి. వీరు అభివృద్ధి సాధిస్తే వారికి గిట్టదు అన్నట్లుగా ఉంటుంది. రెండవ పాదంలో జన్మించిన వారికి ఆవేశం కొద్దిగా ఎక్కువ అండి, బుద్ధి కుశలత కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. వ్యాపారం చేయటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. ఉద్యోగం కంటే కూడా వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. రెండవ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ అనేది ఉంటుందండి. 4 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయండి. అంటే విద్యకు సంబంధించి అడ్డంకులు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా ఉంటారు. కాబట్టి పెద్దగా కష్టాలు అనేవి తెలియదండి. జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. 22 సంవత్సరాల తర్వాత అసలు లైఫ్ అనేది మొదలవుతుందండి వీరికి. అసలు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటారు. 22 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల సమయంలో సంపాదనలో పడతారు, అభివృద్ధి చెందుతారు, కష్టాలను అనుభవిస్తారు. అదే సమయంలో కష్టపడి పని చేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. అయితే ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారైనా గుర్తుంచుకోవాల్సింది, మీరు సంపాదించినా, కష్టపడినా, కింద మీద పడ్డా సంపాదించిన దాన్ని కూడబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి 16 సంవత్సరాల్లో. ఎందుకంటే 38 సంవత్సరాల తర్వాత మీకు శని దశ అనేది మొదలవుతుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అవసరాలు ఎక్కువ అవుతాయి. భార్యా బిడ్డల కోసం, జీవిత భాగస్వామి కోసం ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. 38 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి మధ్యలో ఉన్న 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. మళ్ళీ 57 సంవత్సరాల నుండి 74 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ కాలం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపశమనం కలుగుతుందండి. వృద్ధాప్యం అనేది చక్కగా ఉంటుంది. మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారిని దయగలవారుగా చెప్పవచ్చు. విద్యావంతులు, బంధువులకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారండి. వీరికి ఎంత మంది స్నేహితులన్నా పర్వాలేదు, అయినా బంధువులకు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ వారికి ఇస్తారు. ఏ పనిలోనైనా సరే ఉదారంగా ఉంటారు, చక్కగా విజయాన్ని సాధిస్తారు. గుణవంతులుగా చెప్పవచ్చండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టిన 2 సంవత్సరాల వరకు కుజదశ అనేది ఉంటుందండి. 2వ సంవత్సరం నుండి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్యం పాడవటం కానీ, లేదా సరిగ్గా చదవకపోవటం కానీ, చదువులో ఆటంకాలు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పెద్దగా బాధ్యత తెలియదండి. తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా కాలాన్ని గడిపేస్తారు. ఎప్పుడైతే వీరికి 20 సంవత్సరాలు దాటతాయో 20వ ఏట నుండి జీవితం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. 20 నుండి 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సుఖపడతారు, కష్టపడతారు. అదేంటండి రెండు ఎలా పాసిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల కాలంలో సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఆటిపోట్లను ఈ 16 సంవత్సరాల్లోనే ఎదుర్కొంటారు, అవాంతరాలను ఈ 16 సంవత్సరాల్లోనే ఎదుర్కొంటారు. జీవితం అంటే ఏంటో ఈ 16 సంవత్సరాల్లోనే చూస్తారు. బాగా కష్టపడి సంపాదించేది కూడా ఈ 16 సంవత్సరాల్లోనే. 20 నుండి 36 సంవత్సరాల మధ్య కాలంలో టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చండి. మళ్ళీ 36 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు సంపాదన కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 20 నుండి 36 సంవత్సరాల్లో బాగా సంపాదిస్తారండి. 36 నుండి 55 సంవత్సరాల మధ్య కాలంలో శని దశ అనేది జరుగుతుంది 19 సంవత్సరాలు.
ఈ మధ్య కాలంలో కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే అభివృద్ధి ఉండదని కాదండి, అభివృద్ధితో పాటుగా ఖర్చులు కూడా ఉంటాయి. 55 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల్లో బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఈ మధ్య సమయం అనేది. కొంత ఉపశమనం కలుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేవి తగ్గుతాయండి, సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారు సున్నితంగా ఉంటారండి, ఆరోగ్యవంతులు, ధనవంతులు, ఏ పనినైనా సరే అవలేలగా చేయగలుగుతారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా సరే, అంటే ఖాళీ లేకుండా గడుపుతారండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి 1 సంవత్సరం వరకు, పుట్టిన 1 సంవత్సరం వరకు కుజదశ ఉంటుందండి. 1వ సంవత్సరం తర్వాత నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ ఉంటుంది. ఈ ధనిష్ఠా నక్షత్రం ఏ పాదంలో జన్మించిన వారికైనా సరే బాల్యంలో చిన్న చిన్న విద్యా సంబంధిత ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ అడ్డంకులన్నిటినీ కూడా దాటగలుగుతారు. ఎందుకంటే చిన్న వయసులోనే వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. 19 సంవత్సరాల తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. వయస్సుకు మించిన రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పవచ్చు. 19 నుండి వీరికి 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సమస్యలు తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, అయినా బాగా సంపాదించగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు, నిమిషం ఖాళీ లేకుండా కష్టపడతారండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారు సంపాదించాలన్నా, సంపాదించింది కూడబెట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా సరే 35 సంవత్సరాల లోపే. ఎందుకంటే 35 సంవత్సరాల నుండి 54 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల్లో శని దశ జరుగుతుందండి. కాబట్టి సంపాదిస్తారు, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒక 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 54 సంవత్సరాల నుండి 71 సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీరికి బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఉపశమనాన్ని పొందగలుగుతారు, జీవితం అనేది ఇంతకుముందు కంటే కాస్త సాఫీగా ఉంటుంది.